ఇది జర జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా నుండి. వీకెండ్ డైవర్జన్ ఏంద్రాబాయ్ తెలంగాణది అని అంటే తుమ్మిడి హట్టి అని అనేది ఒక మ్యాజికల్ సొల్యూషన్ అన్నట్టు. ఇది జర జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా నుండి. నాకేం సంబంధం అని అంటే నీ ఇంట్లో నల్లాగుతుంది, ముడ్డి కడుకొని కూడా నీళ్లు ఉండవు, తాగు నీళ్ళు చాలా దూరం మాట. ఇది గుర్తు పెట్టుకోరు. కొంచెం నీళ్లు తాగనీకి లేకపోయినా ముడ్డి కడుకొని లేకపోతే పక్కన కూడా పక్క నిలబడనియాడు. ఇద్దరు తెలుసుకోరు. పాకిస్తాన్ కంటే ఘోరం అవుతుంది మనది. వెనకటికి వీళ్ళు ఏమన్నారు, మేడిగడ్డని తుమ్మిడి హట్టిని కలుపుతామని అన్నారు. కలుపుతామని అంటే నేను కూడా గట్లనే ఏ జనరేటెడ్ పిక్చర్ ఒకటి తయారు చేసిన. రేవంత్ రెడ్డి ఈడికేని గుంజబట్టే ఆడికేని గుంజబట్టే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న. కానీ కలవబట్టేనా వీళ్ళు కలవకపోయి. ఎందుకంటే కాంగ్రెస్ లో లీడర్లే కలవరు, ప్రాజెక్ట్ లీడర్కేని కలుస్తాయి. గ్రావిటీ ఏడున్నది ఒకటే దగ్గర ఉన్నది. మళ్ళీ సుందిళ్ళ దగ్గర నుంచి నీకు కావాల్సింది ఏంది? పవర్ కావాలా, కరెంట్ కావాలా, నీకు మోటార్లు కావాలా, పంపులు కావాలా. ఇవి అవాయిడ్ చేయగలుగుతున్నావా? మళ్ళీ గడివికే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? వీకెండ్ రాగానే డైవర్జన్ పెట్టడానికే. వీళ్ళు ఇప్పుడు ఏమన్నారండి పేపర్లలో, పర్మిషన్ మహారాష్ట్ర నుంచి తీసుకోవాల్సింది ఎవరంట? బీజేపీ అంట. సర్కార్ ఎవడుతున్నదిడా? కాంగ్రెస్ది. మళ్ళీ గడివికి సర్కారులు ఉన్నారా? ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా, ప్రభుత్వంని డిజాల్వ్ చేయాలా, ఎలక్షన్లకు పోవాలా. లేకపోతే మీరే మీ ఎమ్మెల్యేలను అందరినీ పంపి కాంగ్రెస్ పార్టీని నేను డిజాల్వ్ చేసేస్తున్నా తెలంగాణలో అని చెప్పాలి. గడివిగనికే ప్రభుత్వం నడుపుతున్నారా? మళ్ళీ ఫ్యాక్ట్ మాట్లాడితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న వైర్యాన్ని కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా, మేడిగడ్డ ద్వారా రిజాల్వ్ చేసిండు. కాంగ్రెస్ మళ్ళా పాత పంచాయతీ తీసుకొని వచ్చి కొత్త పరమన్నం లెక్క మన ప్లేట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది ఇన్నోవేషన్ అంటారా లేకపోతే వీకెండ్ డైవర్జన్ అంటారా? మీరు నాకు చెప్పురు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. పరిహారం ఇచ్చేందుకు సిద్ధం. మహారాష్ట్రను ఒప్పించే బాధ్యతను కేంద్రానిదే. కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం. 11,000 కోట్ల ప్రజాధనం వృధా కానివ్వం. గత పనులు ఏంటది? సద్వినియోగమే లక్ష్యం. ఆదిలాబాద్ సహా మెట్టు ప్రాంత రైతులకు సాగునీరు, తాగునీరు. వర్షాలు వచ్చేలోగా మేడిగడ్డ వద్ద పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశం. ఇప్పుడు మళ్ళా ఒక డైవర్జన్ టాక్టిక్స్ మొదలెట్టింది. ఎవరు? తెలంగాణ రాష్ట్ర సర్కార్. డైవర్జన్ టాక్టిక్స్ అని అంటారు దీన్ని. నీళ్ళ విషయానికి వస్తే నేను జరా వదిలిపెట్టా. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన అరాచకం తెలంగాణకు 1 కాదు 2 కాదు. అదొక కాంగ్రెస్ హీన చరిత్ర. ఇప్పుడు వీకెండ్ డైవర్జన్ ఇవ్వాలంటే వెనస్డేనా? ఇలా వెనస్డే కదా, థర్స్డే. ఇక వీకెండ్ డైవర్జన్ వచ్చింది కదా, వీకెండ్ డైవర్జన్ వచ్చింది. నేను అందుకనే ఇది చదువుకుంటూనే వచ్చిన. మా పూర్వలకు చెప్పిన ఇది ఒకటి నాకు జర తయారు చేసి పెట్టుర్రా అని. చేసి పెట్టిండు మా ఊడు. వీకెండ్ డైవర్జన్ ఏంద్రాబాయ్ తెలంగాణది అని అంటే తుమ్మిడి హట్టి అని అనేది ఒక మ్యాజికల్ సొల్యూషన్ అనట. మ్యాజికల్ సొల్యూషన్ కాదు అది. తుమ్మిడి హట్టి అని అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇది జర జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా నుండి. నాకేం సంబంధం అని అంటే నీ ఇంట్లో నల్లాగుతుంది, ముడ్డి కడుకొని కూడా నీళ్ళు ఉండవు, తాగు నీళ్ళు చాలా దూరం మాట. ఇది గుర్తుపెట్టుకోరు. కొంచెం నీళ్లు తాగనీకి లేకపోయినా ముడ్డి కడుకొని లేకపోతే పక్కన కూడా పక్క నిలబడనియాడు. ఇద్దరు తెలుసుకోరు. పాకిస్తాన్ కంటే ఘోరం అవుతుంది మనది. వీళ్ళు మళ్ళీ పాకిస్తాన్ని ప్రేమించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే తీసుకొని వచ్చిన. సో మేడిగడ్డ ఏంది, ఈ తుమ్మిడి హట్టి ఏంది అని చెప్పి మనం ఆలోచిస్తే, తుమ్మిడి హట్టి అనేది ప్రాణాహిత రివర్ మీద మనం పెట్టుకున్న ప్రాజెక్టు. అంటే ప్రాణాహిత రివర్ మీద మనం ప్రాజెక్టు పెట్టి తుమ్మిడి హట్టి బ్యారేజ్కి దీన్ని గ్రావిటీ నుంచి తీసుకురావాలి అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? మన ఉత్సాహం ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఉత్తమ్ అని చెప్పిండు. ఓకే, అయితే దీని పంచాయతీ ఏంది, ఇది గ్రావిటీతో వస్తుందా రాదా, ఏంది కథ అని చెప్పి దీన్ని మనము డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. డీటెయిల్గా. వెనకటికి వీళ్ళు ఏమన్నారు, మేడిగడ్డని తుమ్మిడి హట్టిని కలుపుతామని అన్నారు. కలుపుతామని అంటే నేను కూడా గట్లనే ఏ జనరేటెడ్ పిక్చర్ ఒకటి తయారు చేసిన. రేవంత్ రెడ్డి ఈడికేని గుంజబట్టే ఆడికేని గుంజబట్టే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న. కానీ కలవబట్టేనా వీళ్ళు కలవకపోయి. ఎందుకంటే కాంగ్రెస్లో లీడర్లే కలవరు, ప్రాజెక్ట్ లీడర్కేని కలుస్తాయి. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పంచాయతీ ఏడ మొదలవుతుంది అని అంటే వీళ్ళు ఏమని అంటారు, ప్రాణాహిత రివర్ మీదకి తుమ్మిడి హట్టి బ్యారేజ్ దగ్గరికి గ్రావిటీలు వస్తాయి. గ్రావిటీ నుంచి ఇది ఒక 34 కిలోమీటర్లు. మళ్ళీ సుందిళ్ళ బ్యారేజ్ దగ్గరికి తీసుకొని వద్దాం. సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర ఏం చేద్దామనంటే లిఫ్ట్ పంపు పెడదాం. లిఫ్ట్ పంపు పెట్టి అన్నారంపి కొడదామని అంటారు. మీకు ఇప్పుడు ఈ ఇంట్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ప్రాణాహిత రివర్, తుమ్మిడి హట్టి బ్యారేజ్. దీన్ని గ్రావిటీ నుంచి ఏడికి పంపుతారు? సుందిళ్ళకి పంపుతారు. మరి ఈడికి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఏం కావాలా? లిఫ్ట్ పంపులు కావాలా. పంపు వచ్చిన తర్వాత లిఫ్ట్ నుంచి ఏడికి పంపుతారు? అన్నారంకి పంపుతారు. అన్నారం నుంచి మళ్ళీ ఏడికి చేస్తారు? లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి పంపుతారు. అంటే ప్రాణాహితని నీకు ఎల్లంపల్లి రిజర్వేర్ కావాలంటే లిఫ్టులు ఉన్నాయా లేవా? గ్రావిటీ ఏడున్నది? ఒకటే దగ్గర ఉన్నది. మళ్ళీ సుందిళ్ళ దగ్గర నుంచి నీకు కావాల్సింది ఏంది? పవర్ కావాలా, కరెంట్ కావాలా, నీకు మోటార్లు కావాలా, పంపులు కావాలా. ఇవి అవాయిడ్ చేయగలుగుతున్నావా? మళ్ళీ గడివికే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? వీకెండ్ రాగానే డైవర్జన్ పెట్టడానికే. అసలైన సిసలైన ఏమున్నదిరా బై అని చెప్పి మనం మాట్లాడితే ఇప్పుడు మాట్లాడదాం. వీళ్ళు ఇప్పుడు ఏమని అన్నారండి పేపర్లలో, పర్మిషన్ మహారాష్ట్ర నుంచి తీసుకోవాల్సింది ఎవరంట? బీజేపీ అంట.
సర్కార్ ఎవడుతున్నది ఇడా? కాంగ్రెస్ది. మళ్ళీ గడివిగనికి సర్కారులు ఉన్నారా? ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా, ప్రభుత్వంని డిజాల్వ్ చేయాలా, ఎలక్షన్లకు పోవాలా. లేకపోతే మీరే మీ ఎమ్మెల్యేలను అందరినీ పంపి కాంగ్రెస్ పార్టీని నేను డిజాల్వ్ చేసేస్తున్నా తెలంగాణలో అని చెప్పాలి. గడివిగనికే ప్రభుత్వం నడుపుతున్నారా? మళ్ళీ ఇప్పుడు తుమ్మిడిహట్టి ఏందిరా భయ్ అని చెప్పి మనం మాట్లాడితే మేడిగడ్డ అని అనేది స్ట్రాటజికల్లీ ఎందుకు ప్రిఫర్ అవుతుంది అని అంటే, కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లా మేడిగడ్డ అని అనేది అత్యంత కీలకమైన గుండెకాయ ప్రాజెక్ట్కి. ఎందుకంటే కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఫ్రెండ్స్ కంప్లీట్గా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి ఈ డిజైన్ నుంచే తిరుగుతుంటుంది. ఇది తుమ్మిడిహట్టి అని అనేది సపరేట్ ప్రాణాయిత సోర్స్. అది ఇప్పుడు మీకు నేను అట్లా చూపించిన తుమ్మిడిహట్టి అని అనేది సపరేట్ ప్రాణాయిత సోర్స్. ఈడ దానికి మేడిగడ్డకు డైరెక్ట్ నీకు లింక్ ఏర్పడుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆటోమేటిక్ రీప్లేస్మెంట్ ఆఫ్ మేడిగడ్డ. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని, నాకు సౌత్ ఇంత క్లారిటీగా అర్థమవుతున్నది, ఇది నమ్మ జీవితంలో ప్రభుత్వాల నుండి ఇలా అర్థమవుతలేదు ఏంద్రా నాకు అర్థం కాదు. ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకుంటారు మళ్ళీ పక్కకు. ఇప్పుడు తుమ్మిడిహట్టి అని వీళ్ళు మాట్లాడతారు కదా, ఇది తుమ్ము తోడిపోయే ముక్కు కాదు, పంచాయతీ పెద్దది. ఇది తోడుకలు తీస్తారు మహారాష్ట్ర వాళ్ళు. ఎట్లా అని అనుకున్నావు? మేడిగడ్డ ఏదైతే ఉంది చూడు, ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర ఒక పెద్ద ఫ్రిక్షన్ పాయింట్ని, పంచాయతీని రెడ్యూస్ చేయనికనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేడిగడ్డని తీసుకొని వచ్చిండు. ఎందుకు? మహారాష్ట్ర కాళేశ్వరం కట్టినామనుకో, లేదా నువ్వు తుమ్మిడిహట్టి కట్టినామనుకో, మహారాష్ట్ర కొన్ని ఊర్లు ముంపు ప్రాంతంగా అవుతాయి. మహారాష్ట్రుడు ఎందుకు ఒప్పుకుంటాడా? ఈ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయనికనే. ఇది ఇలా కాదు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి పంచాయతీ నడుస్తున్నది. మహారాష్ట్ర యొక్క కన్సర్న్స్ని మీరు తుంగలు ఎట్లు దొక్కుతారు అని. ఇక్కడ ఏమొస్తుంది? FRL ప్లస్ సబ్బర్జన్స్ అని వస్తుంది. ఫుల్ రిజర్వాయర్ లెవెల్. నీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అండ్ నీ సబ్బర్జన్స్ కాడికి తీసుకొని వస్తే గిరీష్ గారు మాటలు మాట్లాడకూరి. కాగ్ రిపోర్ట్ ఏం చెప్తున్నది? FRL ఏదైతే ఉంది చూడు, నీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఏదైతే ఉంది చూడు, మహారాష్ట్ర ఏమని చెప్పింది? అగర్ నీ FRL 152 మీటర్స్ ఉంటే దాన్ని నువ్వు 148 మీటర్స్కి చెయ్యాలా, ఎందుకంటే నా మహారాష్ట్ర మునుగుతుంది అని చెప్పి కాగ్ రిపోర్ట్లలో కూడా పెట్టిండ్రు. మళ్ళీ 152 నుంచి 148 తగ్గిందేనంటే తెలంగాణ యొక్క అవసరాలకు ఇది గండి కొట్టినట్ట కాదా? ఏముంది 2 మీటర్లు కదా అని అంటే నువ్వు గుట్టించుకో. మళ్ళీ నీ 32 ఉంటే 28 గుట్టించుకో, తెలుస్తుంది. నీ లెంత్ సపోజ్ అనుకో ఒక 3 ఫీట్ ఉందని అనుకో, నీ లెంత్ నువ్వు 2 ఫీట్ గుట్టించుకోరా భయ్, నీకు తెలుస్తుంది కదా. పట్టించరగానే లెక్క కొడుతావు. నీకు అర్థమవుతుందా? ఏ చక్కదనం ఆడనే ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాడికి నువ్వు తీసుకున్నావు అనుకో, అదొక మల్టీ డిస్ట్రిక్ట్ సప్లై. ఇరిగేషను, హైదరాబాద్కి డ్రింకింగ్ వాటరు, ఇండస్ట్రియల్ యూజు ఇవన్నీ ఉన్నాయి ఇలా. కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తీసుకొని చూస్తే సుమారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 240 నుంచి 250 TMC యూసేజ్ అని అనేది, ఇంక్లూడింగ్ 190 TMC వాటర్ ఏదైతే ఉందో ఫ్రమ్ మేడిగడ్డ. ఇది కాళేశ్వరం. తుమ్మిడిహట్టి దగ్గర నువ్వేం చేస్తున్నావు? 152 నుంచి 140 ఏమంటారు 152 నుంచి 148కి దించేసినావు అని అంటే ఇప్పుడు నీ FRL రెడ్యూస్ చేసడం వల్ల సుమారు రీవర్క్ ఎంతకు చేయాలా? 20 TMCలకు రీవర్క్ చేయాలా అంటే 2 లక్షల ఎకరాల భూమి సాగు తక్కువ అవుతుంది కదా. మళ్ళీ నేను ఇది మాట్లాడతలే, కాగ్ రిపోర్ట్ మాట్లాడుతున్నది. ఇది ఇప్పుడు కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఒక ఫిజికల్ చైన్ ఉన్నది. దీనికి ఫిజికల్ చైన్ ఉన్నది. నువ్వు దాన్ని రిపేర్ చేసినావు అనుకో, ఇది ఆల్రెడీ ప్రూవెన్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణకు గ్రౌండ్ వాటర్ వచ్చింది, పంటలు పండినాయి, దిగుబడి పెరిగింది, పంటలు పండుతున్నాయి, ఎక్సెట్రా. దీనికి ఒక కేస్ స్టడీ ఉన్నది, అవార్డులు కూడా వచ్చినాయి. సో దీనికి ఒక ఫిజికల్ చైన్ ఉన్నది. ఇంకా కాంగ్రెస్ను ఈ తుమ్మిడిహట్టిలో మన నాకు వస్తాయి బూతులు, కానీ DPR రెడీ చేయాలి. రూట్లు లేవు, సర్వేలు లేవు. మహారాష్ట్రతో కిషన్ రెడ్డి మాట్లాడతారట. బీజేపీ వాళ్ళు వాళ్ళ పంచాయతీలు వాళ్ళే మాట్లాడుకోలేకపోతారు. మీరు పోయి మహారాష్ట్రతో ఒప్పించుకొని వస్తారు, మహారాష్ట్ర వాళ్ళు వింటారు. దా ఆవు బేటా ఆవు, ఇద్దరు బయటే టీకాలాగాకి బయట నీకెళ్ళి బాత్ కర్నీకెళ్ళి కూర్చుంటారు వాళ్ళు. అసలైన సీజన్ పొలిటికల్ ట్రూత్ ఏడు ఉంటుంది తెలుసా? కేసీఆర్ ప్రాక్టికల్ పాత్ని చూస్ చేసుకున్నాడు. ఏదైతే బైపాస్ డెడ్ లాక్ ఉంటే చూడు, దాన్ని చోక్ చేసి పడేసిండు. తెలంగాణ యొక్క సొంత లిఫ్ట్ గ్రిడ్ని తయారు చేసిండు. మళ్ళీ కాంగ్రెస్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని దశాబ్దాల వారిగా పరిపాలించింది కదా. మళ్ళీ ఆనాడు తుమ్మిడిహట్టి ఎందుకో డెలివరీ చేయలేదు. తుమ్మిడిహట్టి దగ్గర పోయి మీరు తుమ్మని కూడా తుమ్మలేదు. ఇన్ని సంవత్సరాల చేసిన పాపాలను ఇప్పుడు మళ్ళీ వీకెండ్ డైవర్జన్ తీసుకొని వచ్చారు. రేవంత్ రెడ్డి ఏం చేసి తుమ్మిడిహట్టి కడుతున్నావు? నువ్వు తుమ్మిడిహట్టి దగ్గర ఒకనాడనా? గ్రావిటీ నుంచి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అయిపోతుంది అని అనడము మిస్లీడింగ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మిస్లీడింగ్. ఇంజనీర్లు ఏం చెప్తున్నారు అని చెప్తే నువ్వు క్లియర్ కట్గా చూడాలి. ఏంది తెలుసా? మీకు క్లియర్ కట్గా టేబుల్ వేసి తీసుకొచ్చినది వీడికి. రీసెంట్ రిపోర్ట్ ఇంజనీర్ స్టడీలలో ఏం చెప్తుంది అంటే, సుందిళ్ళ దాకా నువ్వు గ్రావిటీలో తీసుకొని వస్తావు.
బట్ ఆడికేని ఖచ్చితంగా సుందిల్ల దాకా నువ్వు గ్రావిటీలను ఎందుకు తీసుకొని వచ్చినావు అని అంటే నువ్వు టనలు కెనాలు ఆ స్ట్రెచ్ని 71 కిలోమీటర్లు ఉన్నదాన్ని 34 కిలోమీటర్లకి తక్కువ తీసుకురానికే నువ్వు తీసుకొని వచ్చినావు. అదొక 1500 నుంచి 1600 కోట్లు ఖర్చు అవుతుంది, అది మనం సేవ్ చేస్తామని చెప్పి మాట్లాడుతావు. బట్ అది ఓన్లీ వన్ సెగ్మెంట్ కదా. బట్ ఆడికే నువ్వు మళ్ళీ లిఫ్ట్ చేయాల్సిందే కదా. మళ్ళీ ఫుల్ చైన్ ఏమున్నది అని అంటే ఈ ఫుల్ చైన్లో ఫస్ట్ ఏమొస్తుంది తెలుసా ఫ్రెండ్స్? మహారాష్ట్ర యొక్క పర్మిషన్ వస్తుంది. మళ్ళీ ఎఫ్ఆర్ఎల్ హైట్ అనేది తక్కువైతున్నది, మహారాష్ట్ర మునుగుతున్నది అని అంటున్నారు. ఇది తరతరాలుగా దశాబ్దాల వారుగా అన్సాల్వ్డ్ ప్రాబ్లం. మళ్ళీ దీనికి ఏమైనా సొల్యూషన్ చూపించిందా? ఈ సొల్యూషన్ అడిగితే ఏమంటుంది కాంగ్రెస్? పొయ్యి మీరు బీజేపీని అడుగురు. నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తాను. ముందు కిషన్ రెడ్డి రాసిన లేఖకు సమాధానం చెప్పుర్రి. ఎప్పుడు సంతకం చేసుకుంటారా నాయన పవర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పటిదాకా దాని మీద సమాధానం చెప్పలే. మళ్ళీ కిషన్ రెడ్డికి లేఖ రాస్తారట. కిషన్ రెడ్డి పంచాయతీలు మస్తున్నాయి, అయినా మీరు అధికార పార్టీలో పెట్టుకొని ప్రతిపక్షానికి లేఖ రాస్తే మేము పోయి ఓ థ్యాంక్ యూ మిస్టర్ రేవంత్ రెడ్డి, బడే భాయ్ బోలేనా చోటే భాయ్ కామ్ కర్దేగా, చోటే భాయ్ కా లెటర్ దియానా తో బడే భాయ్ కామ్ కర్దేగా అని చెప్పి పోతాడు మోడీ చేపించడానికి. ఎవరిని ఎడ్డోళ్ళని చేస్తున్నారు రా నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే బీజేపీని తిడతారు, మళ్ళీ బీజేపీ వాళ్ళకి పని చేసి పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఏదైతుంది చూడు బ్రదర్, దాని కాంప్రమైజ్ ఏదాకా అవుతుంది అని అంటే 152 మీటర్ అంటే బెటర్ స్టోరేజ్ కదా మనకు. అది 148 మీటర్స్కి తగ్గిపోయిందని అంటే బెటర్ స్టోరేజ్ ఏదైతుంది అంటే మన దిగుబడి, ఈల్డ్, స్టోరేజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కాళేశ్వరం కాడుకొద్దాం. ఇది రీప్లేస్మెంట్ అని చెప్తారు. ఎట్లా రీప్లేస్మెంట్ రా భయ్? నాకు ఒకటి అర్థమవుతలేదు. మేడిగడ్డ ఎట్లా డిజైన్ చేశారు? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటేక్ పాయింట్ లెక్క దీన్ని డిజైన్ చేశారు మేడిగడ్డని. తుమ్మిడి అట్టి కేవలం సుందిల్ల దాకానే ఫీడ్ చేస్తుంది కదా. బట్ మళ్ళీ మేడిగడ్డ రూట్కి రావాలంటే నువ్వు మేడిగడ్డని ఎట్లా రేజ్ చేస్తావు చెప్పు నువ్వు చలో. ఇప్పుడు నీకు డయాగ్రామ్ క్లియర్ కట్గా వెనకకు చూపించు, ఉన్నా పోయిందా? వెనకకు ఉన్నది. నువ్వు దాన్ని ఎట్లా చేస్తావు అని అడుగుతున్నా. మళ్ళీ కొత్త డిపిఆర్ తయారు చేయాలి. కొత్త డిపిఆర్ తయారు చేయగానే చేసేసిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇచ్చేస్తారే. దాని టెక్నికల్ వెరిఫికేషన్ చేయాలి కదా. కాళేశ్వరం దగ్గర చూసిన తర్వాత, మీ అడ్డమైన పంచాయతీలు చూసిన తర్వాత ప్రజలు చాలా అప్రమత్తమయ్యారు. ఇప్పుడు చిత్రగుప్తు లాంటి ఛానళ్ళు వచ్చినాయి తెలంగాణలో, డివిటీ క్షుణ్ణంగా చూస్తారు. ఇదేమన్నా తుమ్మిడియటేన్ అనేది రెడీ టు రిబ్బన్ కట్ చేసినట్టు రెడీమేడ్ ప్రాజెక్ట్ ఉన్నదా ఇది? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఖజానాలో షటాక్ పైసలు లేదని అంటారు. మళ్ళీ కాస్ట్ ఎస్కలేషన్ ఏం మాట్లాడతారండి? ఇప్పుడు రిపోర్ట్స్ ఏం మాట్లాడుతున్నాయి? ప్రాణాయిత చేవెళ్ళ కాస్ట్ ఏదైతుంది చూడు, అది సుమారు 17,700 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. ఈ 17,700 కోట్లు అనగనగా ఒకప్పుడు ఇది అంచలంచలుగా పెరిగి ఇప్పుడు ఏడుదాకా ఆగింది 36,200 కోట్లకు ఆగింది. అంటే ఇంచుమించు డబల్ అయింది కదా, అవునా కదా? అందులో 2016లో ఆల్రెడీ 11,678 crores ఖర్చు పెట్టిరు అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ వాస్తవాలు ముఖ్యమంత్రి వర్యులారా. మళ్ళా తుమ్మిడిహట్టి యొక్క మెయిన్ కాన్సెప్ట్ 152 మీటర్ని 148 మీటర్కి చేస్తే ఈ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో ఎఫ్ఆర్ఎల్లా, మళ్ళీ దీన్ని ఎట్లా నువ్వు ఫుల్ఫిల్ చేస్తావు? నువ్వు ఎట్లా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఇది ధీటైన జవాబ్ అని చెప్పి చెప్తావు? ఈ కన్స్టెంట్స్ అన్ని ఎట్లా ఛాలెంజ్ చేస్తావు? తుమ్మిడిహట్టి త్రూ గ్రావిటీ ఈజ్ ఇనఫ్ అని చెప్పి మాట్లాడుతారు. గ్రావిటీ ఏడుదాకా మళ్ళీ చెప్తున్నా, సుందిల్ల దాకానే. సుందిల్ల ఆన్వర్డ్ మళ్ళీ ఎవరు రావాలా? బాహుబలి మోటార్లు, కాళేశ్వరం లిఫ్ట్లు ఇవన్నీ రావాలా? ఒక్క కెనాలు వీళ్ళు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని వీళ్ళు కాంప్రమైజ్ చేస్తా అని మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి కేవలం శ్రీమతి సోనియా గాంధీ అని అన్నట్టు తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ మాట్లాడుతారు వీళ్ళు. అది మీ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది, తెలంగాణలో నడవదు. మేడిగడ్డ మిస్టేక్ అంటారు. మేడిగడ్డ మహారాష్ట్ర యొక్క ముంపు ప్రాంతాన్ని పక్కకు జరిపి ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకొచ్చిన నిర్ణయం. ఇట్స్ ఎ కంట్రోల్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఆఫ్ తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర యొక్క పర్మిషన్ తీసుకోవాలా వద్దా? ఆ మహారాష్ట్ర పర్మిషన్ ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నారా? ఏపీ మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు కదా తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారా? కొన్ని కంప్లీట్ అయినా ఏనికి ప్రయత్నం చేసిరా? వచ్చుడు మనోడు కొట్టిపడేసింది కదా కేసీఆర్. మళ్ళీ తుమ్మిడిహట్టి చీపర్ అని చెప్పి మాట్లాడతాడు. ఏడ చీపర్ రా నాయన? నాకు ఒక మాట చెప్పు. ఫుల్ కాస్ట్లల్లా నీకు బ్యారేజ్లు లేవా, కెనాల్లు లేవా, ల్యాండ్ లేదా, రిపేర్లు లేవా, క్లియరెన్సులు లేవా, పంపులు లేవా, పవర్ లేదా, రిహాబిలిటేషన్ లేదా? ఇవన్నీ పెడితే ఖర్చు ఏడుదాకా వస్తుంది? మళ్ళీ కంకిల పొట్టు సగం చెప్తారు రా భయ్, సగం. ఇప్పుడు ప్రాణాయుత చేవెళ్ళని మేము మళ్ళీ పునః జీవన పోస్తామని చెప్పి మాట్లాడితే, ప్రాణం పోస్తామని చెప్పి మాట్లాడితే మళ్ళీ డిపిఆర్ పబ్లిష్ చేయాలి కదా, ఎఫ్ఆర్ఎల్ పర్మిషన్స్ తీసుకోవాలి కదా, మహారాష్ట్ర నుంచి కన్సెంట్ తీసుకోవాలి కదా, మళ్ళీ దానికి కాస్ట్ ఎంత అవుతుందో వేయాలి కదా, మళ్ళీ వేస్ట్ ఎంత అవుతుందో, వాటర్ ఈల్డ్ ఎంత అవుతుందో తీయాలి కదా, నీ కమాండ్ ఏరియా ఎంత ఉందో మాట్లాడాలి కదా, నీ పవర్ బిల్ ఎంత వస్తుందో అనేది ప్రజలకు చెప్పాలి కదా. మళ్ళీ ఇవన్నీ ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తావో చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకపోతే ఏమవుతుంది హరీష్? ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అనరు, దీన్ని పేపర్ కాన్ఫరెన్స్ ప్రాజెక్ట్ అంటారు. దీన్ని పేపర్ల కోసము మాట్లాడుతున్న కాన్ఫరెన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడతారు. కాంగ్రెస్ తుమ్మిడిహట్టిని గ్రావిటీ మిరాకిల్ అంటుంది ఫ్రెండ్స్. అది గ్రావిటీ మిరాకిల్ కాదు. ఇలా ఒక క్వశ్చన్ అడుగుర్రి,
అగర్ గ్రావిటీ మిరాకిల్ గ్రావిటీతోనే నీళ్ళు వచ్చేస్తేనంటే మళ్ళీ కాంగ్రెస్ ఇన్ని రోజులు గడివి కింద. ఫ్యాక్ట్ మాట్లాడితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న వైర్యాన్ని కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మేడిగడ్డ ద్వారా రిజాల్వ్ చేసిండు. కాంగ్రెస్ మళ్ళా పాత పంచాయతీ తీసుకొని వచ్చి కొత్త పరమన్నం లెక్క మన ప్లేట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది ఇన్నోవేషన్ అంటారా లేకపోతే వీకెండ్ డైవర్జన్ అంటారా? మీరు నాకు చెప్పు. ఇక ఇంతకంటే క్లియర్ కట్గా ఎవడు మాట్లాడాడు. ఇక నువ్వు ఆలోచిస్తావా లేకపోతే వీళ్ళు గుంజి కడతానన్నారు చూడు కాళేశ్వరాన్ని, దీన్ని నువ్వు కూడా చేయని బట్టి గుంజుతావా? భారత్ మాతాకి జై. బిడ్డ ఇది చిత్రగుప్త్. ఒకసారి చదువుతాం తర్వాత మరవం. మేము చదివితే మాత్రం మరవం. వెనకడికి చిత్రగుప్తు లేకుండే, ఈసారి చిత్రగుప్తు ఉన్నది. దీన్ని డిస్ప్యూట్ చేయగలుగుతావా? ఫస్ట్ చెప్పు. వీకెండ్ డైవర్జన్ మొదలైంది.